నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో సీనియర్ నాయకుడిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ. క్యాన్సర్ వ్యాధితో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ముఖేష్ గౌడ్. ప్రైవేట్ పాఠశాలల మనుగడ కష్టంగా మారుతోందన్న రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్. కేంద్రం తీసుకొని వచ్చిన నూతన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. చంద్రయాన్-2లో మరొక కీలక ఘట్టాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు. మరికొన్ని రోజుల్లో చంద్రుణ్ణి చేరుకోనున్న చంద్రయాన్-2. జగిత్యాల జిల్లా తిరుమలాపూర్ గ్రామంలో మేకలకు కరెంట్ షాక్. సుమారు 20,000 నష్టం జరిగిందని రైతు ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఆయన్ను చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1959 జూలై 1వ తేదీన జన్మించిన ముఖేష్ గౌడ్కు భార్య, 2 కుమార్తె ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల ప్రైవేటు పాఠశాలల మనుగడ కష్టతరం అవుతుందని రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్రావు పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం మరియు ఎన్నికల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ రోజురోజుకు ప్రైవేటు పాఠశాలల మనుగడ కష్టంగా మారుతోందని, ప్రభుత్వాలు చేపడుతున్న జియోల ద్వారా వేల రూపాయలు, కోట్లతో పెట్టుబడి పెట్టి పాఠశాలను నిర్వహిస్తున్న యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీవో వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. అనంతరం జరిగిన ఎన్నికల కార్యక్రమం నామినేషన్ పద్ధతి ద్వారా ప్రత్యక్ష ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. ఉత్కంఠంగా కొనసాగిన ఎన్నికల కార్యక్రమంలో విజ్ఞాన్ పాఠశాల డైరెక్టర్ జయసింహ గౌడ్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఒక యునానిమస్గా చాలా పరిచయాలని గత 4 సంవత్సరాల నుంచి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కార్యంలో మనం ఇప్పటి నుంచి అప్పుడే కాకుండా ఈ డిసెంబర్, జనవరి నుంచే మనం ముందు నుంచే వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేసి కొంత మనం అప్పుడప్పుడు ప్రెసెస్ నోట్లు కానీ అక్కడెక్కడ మనం కలిసిన సందర్భంలో కూడా వాళ్ళు మన మిత్రులు సర్పంచులు కావాలి ఎంపీటీసీ చేయడం వాళ్ళ పిల్లలతో కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్నారు. నిన్న మొన్న అందుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కార్యంలో మనం ఇప్పటి నుంచి అప్పుడే కాకుండా ఈ డిసెంబర్, జనవరి నుంచే మనం ముందు నుంచే వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేసి కొంత మనం అప్పుడప్పుడు ప్రెసెస్ నోట్లు కానీ అక్కడెక్కడ మనం కలిసిన సందర్భంలో కూడా వాళ్ళు మన మిత్రులు సర్పంచులు కావాలి ఎంపీటీసీ చేయడం వాళ్ళ పిల్లలతో కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్నారు. నిన్న మొన్న పూకట వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో పిలిపించమని అంటా ఉన్నారు. అనేక సందర్భాలు, అనేక మంది సమాజాలు ఈరోజు మన కమర్షియల్ అంటా ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో మనం బెదిరిస్తూ ఉన్నారు. మరి అవన్నింటినీ మనం ఈరోజు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కోట్లు చాలామంది ఇక్కడ ఉన్న చాలామంది కూడా కోట్ల రూపాయల ఫైనాన్స్ బ్యాంకులు తీసుకొచ్చి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ల్యాండ్ తీసుకొని 1,000 మంది నేను ఎందుకంటే కృతజ్ఞతలు థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రం అంతా కూడా రాబో రోజుల్లో వచ్చే విద్యార్థులు ఎక్కువ ఉంది. ఎందుకంటే కులపైకి చెప్పిన ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినట్లయితే మీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యడం, అలా 3-4 ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం చాలా సీరియస్గా తీసుకొని సాల్వ్ చేసేస్తేనే మన పాఠశాలకు మనుగడ ఉంటుంది. మళ్ళీ రాబో రోజుల్లో విలేజ్ డెవలప్మెంట్ కంపెనీస్లో కానీ సర్పంచులు, జెడ్పీటీసీలు కొన్ని తీర్మానాలు ముఖ్యంగా నిజామాబాద్లో నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. చాలా సందర్భాలు 5-6 ప్రోగ్రామ్ చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం, అలాగే మీరు ప్రెస్ మీట్ పెట్టడం. ఇక
ఇక వారం రోజుల క్రితం శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చంద్రయాన్-2 నింగికేసిన సంగతి తెలిసిందే. ఇది సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత సమీపానికి చేరుకుంది. ఈ మేరకు చంద్రయాన్-2 కక్షను విజయవంతంగా పెంచారు. ఈ మధ్యాహ్నం ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకలోని ఆన్ బోర్డు ప్రపల్షన్ వ్యవస్థలో ఉన్న ఇంధనాన్ని మండించడం ద్వారా ఇది సాధ్యమైంది. చంద్రయాన్-2 కక్ష పెంపు ప్రక్రియ నిర్వహించడం ఇది మూడోసారి. తద్వారా చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత సమీపానికి చేరుకోగలుగుతుంది. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం తిరుమలపూర్ గ్రామంలో కరెంటు ఓ రైతుకు కన్నీరు మిగిల్చింది. ఎర్త్వైర్ తగిలి తను పెంచుకుంటున్న మేకలు చనిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నారాయణకు చెందిన మేకలు మేపడం కోసం రోజువారీగానే బయటకు తీసుకెళ్లాడు. కానీ ఊరు చివరకు గల ట్రాన్స్ఫారంకు ఉన్న ఎర్త్వైర్ తగిలి మేకలకు కరెంట్ షాక్ తగలడంతో 4 మేకలు మృతి చెందాయని రైతు కన్నీరు మున్నీరయ్యాడు. దాదాపు 20,000 రూపాయలు నష్టం జరిగినట్టు నారాయణ తెలిపాడు. ఇక కుక్కట్పల్లి రామ్దేవ్ హాస్పిటల్లో 11 మందికి ఉచిత గ్రహణం మొర్రి ఆపరేషన్ను అఖిల భారత మహిళా సమాజం అనే సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ దయాకర్ తోట, డాక్టర్ శివనాగేందర్ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్ 3 దశలుగా చేయవలసి ఉంటుంది. 3వసారికి పూర్తిగా నయమవుతుందని డాక్టర్ దయాకర్ తెలియజేశారు. రామ్దేవ్ హాస్పిటల్లో ఈ చికిత్సకై వచ్చే పేషెంట్లకు, వారితో పాటు వచ్చే వారి సంబంధికులకు అఖిల భారతీయ మహిళా సమాజం ఆధ్వర్యంలో రాను పోను ఖర్చులతో ఇక్కడ భోజనం ఖర్చులు పూర్తిగా సంస్థనే భరిస్తుందని ఆయన అన్నారు. మా దగ్గర అవకాశం వచ్చినా మేము పిలిచినప్పుడల్లా మీరు రావడం, మాతో సహకరించడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే నేను చేసే పని. ఇవాళ ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచిన కారణం ఈరోజు మనం చేపట్టినట్టు గ్రహణం మొర్రి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 102 ఆపరేషన్లు, అంటే 100ను దాటిపోయాయి. వాళ్ళు చేసిన 11 ఆపరేషన్స్ తోటి నేను జరిగినటువంటి 11 సర్జరీస్ తోటి 102 సర్జరీస్ మనం ఇక్కడ చేశాం. ఇక్కడ ఒక విషయం మీకు నేను విశదీకరించాలి. ఈ గ్రహణం మొర్రి అన్న కేసుకు ఒకటే సర్జరీ, ఒకటే సిట్టింగ్లో కాదు, కానీ కనీసం 3 సిట్టింగ్స్ ముందర చేసి తర్వాత 18 ఏళ్ళ వయసులో ఒకసారి, 21, 22 వయసులో మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి ఉంటుంది. ఈ 3 సర్జరీలు చేసినంత మాత్రం చాలా మట్టుకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. మిగతాది వాళ్ళు దొరికితే చేయించుకోవచ్చు, లేకపోతే బట్ మా దగ్గర డీటెయిల్స్ అని ఉంటాయి కాబట్టి వీల్ ట్రై టు ట్రేస్ దెమ్. మీకు తెలిసే ఉండొచ్చు, ఇక్కడ పేషెంట్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వస్తే వాళ్ళు ఊరు నుంచి వచ్చే ఖర్చులు కానీ, ఇక్కడ ఉండే ఖర్చులు కానీ, వాళ్ళ భోజనం ఖర్చులు కానీ, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే ఖర్చులు కూడా మన సంస్థే భరిస్తున్నది. అఖిల భారతీయ మహిళా సేవా సమాజ్ అనే సంస్థ, మన రామ్దేవరావు హాస్పిటల్ కలిసి ఇద్దరు సహకారంతో ఈ సర్జరీలు చేయడం. ఇప్పుడు ఈ 102 సర్జరీస్ ఏవైతే జరిగినాయో ఇందులో 89 మంది పేషెంట్లు చేశాం. ఇప్పుడు నేను చెప్పాను కదా 3 స్టేజెస్ అని. సో ఆ విధంగా 89 పేషెంట్లకు ఇక్కడ చేయడం జరిగింది. ఇలాగే మీరు తిరుపతిలో ఒక 50 సర్జరీలకు, వైజాగ్లో 5,000కు పైగా సర్జరీలు ఈ సంస్థ చేరింది. అందులో ముఖ్యంగా డాక్టర్ చరణ్ గారు, వీరు మెగ్జోఫేషియల్ సర్జన్, వీరి అన్నగారు ఇద్దరు కలిసి ఈ సర్జరీస్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. సో ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని, దీని గురించి ప్రాచుర్యం కలిగిస్తారని, సో దట్ పూర్ పీపుల్ ఎవరికి ఉంటే గ్రహణం మొర్రి కావాల్సిన వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నట్టయితే మనం ఫ్రీగా వాళ్లకు సర్జరీ చేయడమే కాకుండా ఇంటి రానుబోడు ఖర్చులు కూడా ఇచ్చుకొని చూసుకుంటాం. సో ఇది నెంబర్ 1. రెండో విషయం, మీరు లాస్ట్ టైం ఒకసారి వచ్చారు, హరి శ్రీనివాస్ గారని వారి దంపతులు మనకు 8 లక్షల డొనేషన్ ఒక వెంటిలేటర్ కోసం ఇచ్చినప్పుడు మీలో కొంతమంది వచ్చి ఉంటారు. ఆ వెంటిలేటర్ ఈరోజు తేవడం, అంటే లాస్ట్ వీక్ వచ్చింది, దాన్ని స్థాపించడం, హరి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగురేట్ చేయడం జరిగింది. దాని ఫొటోస్ మీకు యోగు గారు ఇస్తారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ టు సపోర్టర్స్ లైక్ దిస్ ఓన్లీ. థ్యాంక్స్ అండి. ఈ ఒక్కొక్క ఆపరేషన్కు ఎంత ఎక్స్పెండిచర్, అంటే ఒక్కొక్క ఆపరేషన్ 30,000 నుంచి 40,000 వరకు బయట ఛార్జ్ చేస్తున్నారు. ఒక్కొక్క సిట్టింగ్కు 30-40,000 సర్జరీ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి మాకు తెలియదు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్తి క్యాంపు గ్రామంలో ఎంపీపీ బోధన్ బుద్దే సావిత్రి
కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ హరితహారంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటిన మొక్కలను కంటికి రెప్పల్లాగా సంరక్షించుకుంటే రాబోయే తరాల వారికి ఉపయోగపడతాయన్నారు. సర్పంచ్ బి సుశీలమ్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామంలో 5,000 మొక్కలను నాటడం జరిగిందన్నారు. సాగు కోసం చెట్లను నరికితే మన వినాశనానికి దారి తీస్తుందని, భావితరాల వారికి బ్రతుకు లేకుండా పోతుందని బుద్దె రాజేశ్వర్ అన్నారు. అందుకోసం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహార కార్యక్రమం ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్రావు, బ్రహ్మారెడ్డి, జీపీ కార్యదర్శులు రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలం కొప్పర్తి గ్రామంలో హరితహార కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీమతి బుద్దె సావిత్రి ఎంపీపీ బోధన్, మరి మిత్రులు ఎంపీటీసీ సాలంపాడు గారు, వెంకట్రావు గారు, స్థానిక సర్పంచ్ సుశీలమ్మ గారు మరి ఇక్కడ భారీ ఎత్తున మరి మొక్కలు నాటే కార్యక్రమంలో వానైనా లెక్క చేయకుండా ఈరోజు మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. ఈరోజు రాబోయే భవిష్యత్తులో మరి మొక్కలు నాటకపోతే, మొక్కలు పెంచకపోతే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముందు చూపుతో ఆలోచించి ఏదైతే మరి మనకి ఈరోజు వర్షాలు పడకపోవడానికి ముఖ్య కారణం తగినన్ని చెట్లు లేకపోవడం వల్లనే వర్షపాతం తగ్గిపోతూ ఉంది, వాతావరణ సమతుల్యం దెబ్బతింటా ఉంది. మరి భవిష్యత్తులో చెట్లు అంటూ లేకపోతే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ 5వ విడత హరితహారంలో భాగంగా కొప్పర్తి క్యాంప్ గ్రామంలో రావడం జరిగింది. భారీ ఎత్తు ఇప్పటికే 5,000 మొక్కల్ని ఇక్కడ పెంచడం జరిగింది. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కానీ మరి మహిళలు, యువకులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారు నాయకత్వంలో బోధన్ నియోజకవర్గాన్ని హరిత నియోజకవర్గంగా, బోధన్ హరిత నియోజకవర్గంగా మరి తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని మా గౌరవ శాసనసభ్యులు కవితక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఈరోజు మంచి వానలు పడుతున్నాయి కాబట్టి నేను గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా కార్యదర్శులకు, ఎండిఓలకు మరి అందరూ కూడా మరి కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వర్షం బాగా పడుతుంది కాబట్టి చెట్లని బాగా నాటితే రాబో రోజుల్లో మంచిగా బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మరి నాటే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక రంగారెడ్డి జిల్లా హైట్ నగర్ లో రిబేట్ పోలింగ్ క్లినిక్ ఫార్మసీని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుందుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనునిత్యం ఒక రోగం మాయమైంది అని చెప్పి భావిస్తున్న తరుణంలో అనేక రకాల కొత్త రోగాలు ప్రజల్ని వెంటాడుతాయి. సామాన్య ప్రజానీకానికి కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎన్నడూ కనకూడని, వినకూడనటువంటి అనేక మాయ రోగాలు వాళ్ళు వెంటాడుతాయి. కుటుంబానికి, మనిషికి ప్రతిదీ కూడా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. పెళ్ళి, ఇల్లు కట్టుకోవడం, ఇతర కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ముందస్తుగా అనుకొని బడ్జెట్ రూపాయలు చేసుకొని వాళ్ళు ముందుకు పోతారు. కానీ అనుకోని ఖర్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వచ్చేటువంటిది ఇవాళ వైద్య రంగంలో. కాబట్టి ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్తో కుటుంబాలే బిక్కిరై అనేక రకాల అప్పుల ఊబిలో కోల్పోయి బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎంత శాస్త్ర విజ్ఞానం ఎదిగినప్పటికీ కూడా ఆ ఖర్చు తగ్గకపోగా రోజు ఎక్కువవుతున్న ఈ సందర్భంలో ఇవాళ అనేక రకాల ఫార్మా కంపెనీలు అనేక రకాల రీసెర్చ్ చేసి కొంత మందులు బయటకు వస్తూ ఉన్నాయి. జనరిక్ మెడిసిన్ పేరిట సరసమైన ధరలకు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ రిబేట్ ఫార్మా ఇలా హైదరాబాద్లో కానీ ఏకకాలంలో ఒక 200-300 ఈ మెడికల్ హాల్స్ అయితే ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఒకటే కోరుతున్న నాణ్యమైన మంది నమ్మండి. రోగం వస్తే పేదవాడు కొనుక్కొని వేసుకుంటే ఈ గోళీ వాడినా కదా అని చెప్పి అనుకుంటాడు. కాబట్టి తప్పకుండా క్వాలిటీ మెడిసిన్ అమ్మే ప్రయత్నం చేయండి. అది జనరిక్ మెడిసినా, అది ఇంకో మెడిసినా పక్కన పెడితే నాణ్యమైన మందు అమ్మే ప్రయత్నం చేయాలి. ఆ మందుని సరసమైన ధరకు అమ్మేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ మందు ఎక్స్పైరీ డేట్ కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ప్రజలకు పూర్తి విశ్వాసం పొందే రిబేట్ ఫార్మా
ఇవాళ షాప్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇవాళ తెలంగాణ ఇద్దరు బిడ్డలు ఏకకాలంలో ఇన్ని షాపులు ఓపెన్ చేయాలంటే కొంత సాహసంతో కూడినటువంటి చర్య అయినప్పటికీ కూడా తప్పకుండా విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. వాళ్ళకి శుభాకాంక్షలు. సరిపోయింది. విద్య వైద్యం అనేది ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం. అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఇవాళ ఏ పేదలైతే ప్రభుత్వ దవాఖానలో వైద్యం పొందుతారో అలాంటి వాళ్ళు బయటికి మందుల కోసం పోకుండా, బయటికి పథలాజికల్ టెస్ట్ల కోసం పోకుండా, బయటికి ఎంఆర్ఐ స్కాన్లకు సిటీ స్కాన్లకు పోకుండా అన్ని రకాల తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో కొంత జరుగుతూ ఉంది. ఓవర్ నైట్లో మొత్తం సాధిస్తామనే విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాల కాలంలో కొంత విశ్వాసం అయితే పాతకొల్పడం, రాబోయే కాలంలో మరింత విశ్వాసం పొందడమే కాకుండా ఇది మా దవాఖానా, మమ్మల్ని బాగు చేసే దవాఖానటువంటి స్థాయికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక రకాల న్యూ ఇనిషియేటివ్స్ తీసుకుంటాము. తప్పకుండా విజయం సాధిస్తున్న నమ్మకం. ఇక సూర్యాపేట జిల్లాలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం బృందం హల్చల్ చేసింది. సూర్యాపేటలోని ఈశ్వర్ మూవీ మహల్లో హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి హాజరై ప్రేక్షకులతో ముచ్చటించారు. తెలంగాణ ప్రజలు సంస్కృతి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల జాతర పెద్ద పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలో గల చౌటుగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించి బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శివశక్తులు వేషాలతో, నాట్యాలతో, డప్పు చప్పులతో సామాన్యుల సైతం ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందని, అంటువ్యాధులు రాకుండా, ప్రకృతి బీభత్సం జరగకుండా, పాడి పంటలను, పిల్లలను చల్లగా ఉండాలని బోనాలు సమర్పిస్తారు. ఇక ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ విషయంలో అధికారులు సమన్వయం పాటించడం లేదని హుజూర్ నగర్ ఎంపీపీ గోడుగు శ్రీనివాస్ సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లో ఎంపీపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన అన్నారు. ప్రోటోకాల్ విషయంలో న్యాయ పోరాటానికైనా సిద్ధమని ఆయన తెలిపారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ శాసనసభలో ఆమె మాట్లాడుతూ అప్రోప్రియేషన్ బిల్లుపై మాట్లాడలేక సభ నుంచి చంద్రబాబు పారిపోయారని రోజా విమర్శించారు. చంద్రబాబు పారిపోవడం ఇక్కడితో ఆగదని, జగన్ చేపట్టిన పథకాలు చూసి శాశ్వతంగా రాజకీయాల్లోంచి పారిపోక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల కరువును కూడా అవినీతిగా మార్చుకున్న ఆనకొండ చంద్రబాబు అని రెయిన్ గన్స్తో కోట్లాడి రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు.
ఇక హైదరాబాద్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. యడ్యూరప్ప బల పరీక్ష పూర్తయిన తర్వాత రమేష్ కుమార్ జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ పాడెమోశారు. ఈ సమయంలో రమేష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. పాడెమోసిన తర్వాత కూడా రమేష్ కుమార్ ఆయనను పదే పదే గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్, సోమారం, నందివాడ గ్రామాల్లో దళిత బహుజన రిసోర్స్ సెంటర్, దళిత బహుజన ఫ్రంట్స్ ఆధ్వర్యంలో దళిత మహిళల రైతులకు కూరగాయలు, విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎంపీపీ కౌడి రవి మాట్లాడుతూ దళిత బహుజన ఫ్రంట్ చేస్తున్న కార్యక్రమాలు దళిత బహుజనులకు వరంగా భావించాలని, దళిత బహుజన ఫ్రంట్ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ, కన్కల్, సోమారం గ్రామాలలో దళిత బహుజన ఆధ్వర్యంలో దళిత మహిళా రైతులకు కూరగాయ విత్తనాలను పంపించేయడం జరిగింది. అంటే దళితులు అనేవారు కూరగాయలు సాగు చేసుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి దళిత భోజన నిర్ణయాల మేరకు ఈరోజు కూరగాయ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మన తాడ్వాయి ఎంపీపీ రవి గారి చేతుల మీదుగా మేము ఈ తాడ్వాయి మండలంలో పంపిణీ చేయడం జరిగింది. పలు కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి దళితులు కూడా సద్వినియోగం చేసుకోవాలని దళిత భోజన ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మరో సీనియర్ నాయకుడిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, క్యాన్సర్ వ్యాధితో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ముఖేష్ గౌడ్. ప్రైవేట్ పాఠశాలల మనుగడ కష్టంగా మారుతోందన్న రాష్ట్ర నాయకులు యాదగిరి శేఖర్. కేంద్రం తీసుకొని వచ్చిన నూతన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. చంద్రయాన్ 2లో మరొక కీలక ఘట్టాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు. మరికొన్ని రోజుల్లో చంద్రుణ్ణి చేరుకోనున్న చంద్రయాన్ 2. జగిత్యాల జిల్లా తిరుమలాపూర్ గ్రామంలో మేకలకు కరెంట్ షాక్. సుమారు 20,000 నష్టం జరిగిందని రైతు ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.